హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. టాలీవుడ్లో హెచ్ఐటి ఫ్రాంచైజీకి ఉన్న ఆ క్రేజ్ కానీ ఆ రీచ్ కానీ ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ది హెచ్ఐటి థర్డ్ కేస్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ కొట్టింది. ఇప్పుడు ఆ చిత్ర డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు శైలేష్ కొలన్ గారు. ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శైలేష్ గారు నమస్తే అండి. ఆయన సార్, ముందుగా మీకు బెస్ట్ విషెస్, శుభాకాంక్షలు. సూపర్ సక్సెస్ కొట్టారు. థ్యాంక్స్ అన్న. అండ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే చాలా రోజుల నుంచి ఈ డే గురించి వెయిట్ చేస్తున్నా. సో ఫైనలీ ఇప్పుడు థియేటర్స్లో ఆడియన్స్ ఇలా సినిమాని ఎంజాయ్ చేస్తూ చూడడం అండ్ అసలు థియేటర్లకి తండోపతండాలుగా వస్తున్నారు జనాలు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు చాలా ఇష్టమైన నాని సార్కి ఒక మంచి సినిమా డెలివర్ చేశానన్న సాటిస్ఫాక్షన్ అయితే సూపర్, వెరీ హ్యాపీ. అండ్ మనం సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు ఒక ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. సైంధవ్ మూవీ మీరు అనుకున్నంత రీచ్ కానప్పుడు ఒక మంచి అంటే ఒక బాధాకరమైన అదొక ఫేజ్ అనమాట మీది. ఆ ఫేజ్లో ఉన్నప్పుడు నాని గారి నుంచి మీకు ఫోన్ వచ్చింది, వెళ్ళారు, హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు? బయట ఇక్కడ దెమ్మ ఉంది కదా, ఇక్కడే కూర్చొని మాట్లాడాం. ఓకే, చాలా పర్సనల్ థింగ్స్లే కానీ బట్ ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే సైంధవ్ అనే ప్రాజెక్ట్లో జరిగిన ప్రతి తప్పు నా వల్ల జరిగిందని నేను నమ్ముతేనే దానికంటే బెటర్ సినిమా తీయగలుగుతాను అన్నది నేను రియలైజ్ అయ్యా రోజు. ఓకే, అక్కడ ఏమేమి మాట్లాడాం అన్నది ఇట్ ఈస్ అ వెరీ పర్సనల్ థింగ్, కానీ అన్ని డీటెయిల్స్ నేను చెప్పలేను మీకు. అంటే మిమ్మల్ని ఏం మోటివ్ చేశారని అంతే. ఒక బ్రదర్ యంగర్ బ్రదర్తో ఏం మాట్లాడతారో ఆ టైప్లో మాట్లాడారు ఆ రోజు అంతే. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ఇట్ నాకు అర్థమైంది ఏంటంటే నేను జరిగిన ప్రతి విషయం నా కంట్రోల్లో నా వల్ల జరిగింది అన్న రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోకపోతే నేను ఎక్కడైతే ఉన్నానో దానికంటే బెటర్ సినిమా నేను డెలివర్ చేయలేను అన్న విషయం గ్రహించేలాగైతే చేశారు ఆ రోజు. సో దట్స్ సూపర్. అంటే అక్కడి నుంచి ఈ సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఈ 2-3 డేస్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి నుంచి వచ్చింది? ఎవరిది కాదు, నాకు ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ టు మీ ఈజ్ మొన్న ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు నాని బ్రో పక్కన కూర్చొని మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఇట్లా చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అని చెప్పారు. సూపర్. చాలు. అంటే నేను చాలా ఎమోషనల్ అయ్యా ఆ టైంలో, కానీ బట్ నేను సైలెంట్గా తలకాయించుకొని కూర్చున్నా. బట్ ఆ డెప్త్ అంటే నాకు తెలుసు. అంటే ఆల్మోస్ట్ లైక్ అది ఒక జెర్సీ మూమెంట్ లాగా నాకు అరవడం ఒకటే తక్కువ, కానీ బట్ నాకు చాలా ఇష్టమైన మనిషి, నన్ను నమ్మిన మనిషి, ఎండ్ ఆఫ్ ద జర్నీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నప్పుడు అది నథింగ్ కెన్ బీట్ దట్. అండ్ మీరు ఆ జర్నీ చూసారా? ఫస్ట్ హిట్ మూవీ అయిపోయిన తర్వాత సార్ మూవీ చూసిన తర్వాత యూ అరైవ్డ్ శైలేష్ అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనే రేంజ్కి ఇప్పుడు వచ్చారు. ఇది ఒక కంప్లీట్ జర్నీ లాగా అనిపిస్తుంది. అంటే నాని బ్రో ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అంటే ఆయన వ్యాలిడేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఏ సినిమా చేసినా ఆయన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని అయితే చాలా చాలా ఆశగా ఉంటుంది లోపల. అండ్ నేను అసలు ఇండస్ట్రీలోకి వచ్చింది ఫస్ట్ టైం ఒక కథ పట్టుకొని వచ్చింది అవును నాని సార్తో చేయాలని. వద్దాం, దాని దగ్గరికి కూడా వద్దాం. సో అక్కడి నుంచి ఇవాళ నిజంగానే ఒక సినిమా చేసి అండ్ ఆ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటున్నారు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్. ఫస్ట్ డే చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్తే బయటికి వెళ్ళడానికి స్కోప్ లేదు, లోపలికి రావడానికి స్కోప్ లేదు, మొత్తం జామ్ థియేటర్స్ అన్ని. అండ్ అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక మాట అన్నారు అనమాట, మాది 18+ మూవీ అండ్ కొంచెం ఈ మాసు కానీ లేకపోతే క్రైమ్ కానీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ మీకు తెలుసా ఫ్యామిలీస్ ఎగబడుతున్నాయి థియేటర్. మీరు గమ్మత్తైన విషయం యాక్చువల్గా రమ్మంటే జనాలు థియేటర్కి రారు, మీరు వద్దంటే వస్తున్నారు. అలా అని కాదు. అంటే నాకు తెలిసి ఏం చేసామంటే బిగినింగ్ నుంచి చాలా ప్యాకేజింగ్ చాలా స్మార్ట్గా చేసిన ప్రాజెక్ట్. అంటే ఇది ఎవరు చూస్తే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చూస్తే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి ల్యాండ్ అవుద్దని బిగినింగ్ నుంచి నమ్మాం. సో అది చాలా ఆనెస్ట్గా చెప్పాం ఫస్ట్ నుంచి. ఇది డెఫినెట్లీ చిన్నపిల్లలు చూడకూడదు. అదైతే మీరు సినిమా చూసి మీకు అర్థమైపోయింది, అందులో ఉన్న బ్లడ్, గోరు, ఫౌల్ లాంగ్వేజ్ అంతా తీసుకుంటే. బట్ ఎవరైతే సినిమాని ఒక ఆ లెవెల్ ఆఫ్ వైలెన్స్, ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్, గోర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు చూడండి అని చాలా ఆనెస్ట్గా చెప్పాం. లుక్స్ లైక్ అందరూ చూస్తున్నారంటే అందరూ లైక్ చేస్తున్నారనే కదా. మేము అంటే ఫీల్డ్లో ఉండి పబ్లిక్ టాకులు తీసుకొని ఆడియన్స్తో మాట్లాడాం కాబట్టి మా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాం. అక్కడ ఫేస్ చేసింది లేడీస్కి నచ్చుతుంది. వాళ్ళు నాని గారిని ఇలా చూడాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ నాని అని చెప్పి అంటున్నారు అనమాట. చాలా వైల్డ్గా ఉన్నారు అందరూ.
బట్ వెరీ హ్యాపీ అన్న. అంటే ఇన్ టైం ఒక థియేటర్స్ మళ్ళీ ఒక యూనో అంత కళకళలాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఇది మన టీం డెలివర్ చేసినప్పుడు దాంట్లో ఇంకో కిక్ ఉంటుంది కదా. అవును. అది ఒక 2 days నుంచి అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. థియేటర్ విజిట్స్ అన్నీ చేస్తుంటే అసలు ఇంపాసిబుల్. అసలు నిన్న ఈవినింగ్ షోస్, నిన్న నైట్ షోస్ అయితే అసలు కంప్లీట్ ఫస్ట్ డే ఎంత ప్యాక్డ్ ఉంది, ఫస్ట్ డే ఎంత అయితే హంగామా ఉందో అంత ఉంది. నిన్న ఈవెన్ ఆన్ వీక్ డే ఫ్రైడే రోజు ఈవినింగ్ కూడా ఆ లెవెల్లో ఆక్యుపెన్సీ ఉందంటే మంచి ప్రోడక్ట్ ల్యాండ్ చేసామని అయితే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ నేను ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది అనగా 24 hours ముందు నాని గారితో మాట్లాడాను. ఓకే. ప్రెస్ మీట్లో వస్తే ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో మాట్లాడాను నాని గారితో. నాని గారిని అడిగినప్పుడు సార్ అంటే పర్సనల్గా నేను బిగ్ ఫ్యాన్ హిట్ ఫ్రాంచైజీకి. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి కానీ, ఆ డీటెయిలింగ్ కానీ, ఆ ఇంటెన్స్ సీన్స్కి కానీ నేను పెద్ద ఫ్యాన్ని. సో నేనైతే ఆ మైండ్ సెట్తోనే ఉన్నాను. నేను నాని గారిని ఏమడిగానంటే సార్ ఇట్లాంటి ఒక మూవీస్ తీసేటప్పుడు ఏమవుతుందంటే సీన్స్కి కానీ, కథ నెరేషన్కి కానీ కొంత స్క్రీన్ స్పేస్ వెళ్ళిపోద్ది హీరో క్యారెక్టరేషన్ కంటే కూడా. సార్ మీరేమో అంటే ఫస్ట్ ఇద్దరు హీరోలతో పోల్చుకుంటే మీరు పెద్ద స్టార్ కాబట్టి మీకు కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కోసం కొంచెం స్క్రీన్ స్పేస్ అయితే పోద్ది, మీకు అది ఓకేనా అని చెప్పేసి అడిగాను అనమాట. ఏం లేదు రాజా, పెట్టాల్సిన అన్ని పెట్టాము, ఏం మిస్ అవ్వలేదు. బట్ నీకు ఇంకో మాట చెప్తున్నాను, ఇది హిట్ 1 హిట్ 2 లా కాదు, ఇది వేరే సపరేట్ అన్నారు. సార్ నిజంగా భయపడ్డా. ఎందుకంటే హిట్ సిరీస్లో సినిమా చూసేదే హిట్ లాగా ఉంటుందని. బట్ సీరియస్గా ఆ 24 hours నేను కూడా ఒక ఫ్యాన్గా భయపడ్డా. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం వెరీ సాటిస్ఫైడ్. అంటే మీరు ఈ కాల్ వాంటెడ్గా తీసుకున్నారా అంటే హిట్ 1కి హిట్ 2కి పోలిస్తే హిట్ 3 కాస్త డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈ కాల్ వాంటెడ్గా తీసుకున్నారు? డెఫినెట్లీ సార్. అంటే అది చాలా కాన్షియస్ డెసిషన్. అది అర్థమవుతుంది. అవును. అది అనుకోని చేసింది. ఏదో సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా చేసేద్దామని చేసింది కాదు. రాసుకున్నప్పుడే ఇంటెన్షన్ అదే. ఎందుకంటే ఎక్కడో తెలియకుండా మనమే ఈ యూనివర్స్ని ఇలానే ఉండాలరా, ఈ లోపల యూనివర్స్ లోపల ఉండే సినిమాలని ఏదైతే ఒక అజంప్షన్ ఫామ్ అవుతుంది కదా, అది బ్రేక్ చేయాలన్న ఛాలెంజ్ మీదకి వెళ్ళాం. బట్ దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఆర్గానిక్గా బ్రేక్ చేయాలన్న రీజన్ వల్లనే ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే చాలా ఇన్వెస్టిగేషనల్ టోన్లో నడుస్తుంది. నాని గారి క్యారెక్టరైజేషన్తో పాటు కలిపి నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బీట్స్ వస్తూ ఉంటాయి. మీకు దేశం నలుమూలలో తిరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్లో. అంటిల్ మీకు ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఏదైతే ఒక లొకేషన్ లోపలికి వెళ్ళే పాయింట్ దాకా అక్కడ దాకా చాలా ఆర్గానిక్గా మీకు ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా నుంచి దాని ఒక సర్వైవల్ థ్రిల్లర్ లాగా సెకండ్ హాఫ్లో మారుస్తాం. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి మీకు వాట్ ఐ వాంటెడ్ యూ టు ఫీల్ ఇస్ ఒక గేర్ షిఫ్ట్ అయిందిరా సినిమాది, ఇది వేరే ప్లేస్కి వెళ్ళింది, అమ్మ ఇక్కడ నుంచి భలే ఉంది. మనకు అన్ని థియేటర్ మూమెంట్స్ సెకండ్ హాఫ్లో మీరు చూస్తే నిజంగా దాన్ని ఆ టైప్లో ప్యాక్ చేసింది చాలా ఇంటెన్షనల్గా చేసాం. అది ఇలానే నేను నెక్స్ట్ చేయబోయే హిట్ 4లో కూడా హిట్ 1 హిట్ 2 హిట్ 3 లాగా ఉండదు హిట్ 4. నేను ఆలోచించేది ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నా హిట్ 4ని. వై షుడ్ మనం ఎందుకు ఆ బౌండరీ పెట్టుకోవాలి? ఇప్పుడు క్రియేట్ చేసింది నేనే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఇస్ వెరీ సస్పిషన్ బేస్డ్ థ్రిల్లర్. అది అంటే ఒక 9 మంది సస్పెక్ట్స్ 8 మంది సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళు ఎవరు చేశారని ఎక్స్ట్రీమ్లీ ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా. మీరు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు దాన్ని కొద్దిగా సీరియల్ కిల్లర్ వైబ్లోకి తీసుకెళ్ళాను నేను. దాంట్లో మీకు కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ నేచర్ ఉంటుంది. ఫైట్స్ కొద్దిగా లోపలికి వచ్చినాయి, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ వేరేలాగా ఉంటాయి, కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. థర్డ్ కేసుకి వచ్చేటప్పుడు వేరే మూడ్ పడుతుంది. ఫోర్త్ కేసుకి వెళ్ళేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ వెళ్దాం అనుకుంటున్నాను. నేను లిమిట్ అవ్వాలని అనుకోవట్లే యూనివర్స్ లోపల. అండ్ 1 2 3 4 అని చేస్తూ వెళ్తుంటే నాకు మోర్ అండ్ మోర్ పీపుల్ లోపలికి రావాలి. కానీ దీన్ని మనం ఏదో దాని మీద ఒక ట్యాగ్ వేసేసి దాన్ని ఇది ఇంతేరా ఇది ఇంతే ఉంటుంది అని చెప్పి దాన్ని మనం మూలలో కూర్చోబెట్టద్దు అన్నది నా ఉద్దేశం. అంటే బ్రేక్ చేయాలన్న ఆలోచన చాలా గొప్ప సార్. బట్ ఏంటంటే దాన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. అక్కడ మీరు సక్సెస్ అయ్యారు. అది తెలిసి నాకు రైటింగ్ నుంచి నాకు నాని సార్ ప్రొడక్షన్లో వాళ్ళు ఇచ్చిన టీం అవ్వచ్చు, నాని సార్ లాంటి అమేజింగ్ యాక్టర్స్ శ్రీనిధి శెట్టి, నాని సార్, మన విలన్ క్యారెక్టర్ వేసిన అందరూ నాకు కలిసి రావడం వల్ల నేను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాం యాజ్ అ టీమ్. యా